ఇక్కడ శివయ్యకి కోడి కూత గాని, రోకలి పోటు గాని వినిపించదంటండి. ఏంటంటే కోడి కూత, రోకలి పోటులు అంటే జనసంద్రం. అప్పట్లో రోకల్లోనే దంచుకునేవారు కదా! బియ్యమేంటి, కారమేంటి అలాగా అందరూ కోళ్ళు పెంచుకుంటారు. కోడి కూత వినిపించదు. అంటే దీని అర్థం ఈ శివయ్య ఎక్కడో పొలాల్లో వెలిసారంటండి. పొలం దున్నుతున్నప్పుడు కనిపించిన శివలింగం అంటండి. ఎక్కడనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన కలిదిండి దగ్గర భోగేశ్వరం. మీలో చాలా చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా చాలా ఫేమస్. ఇంక ఇక్కడ ఒక కోనేరు అయితే ఉంటుంది. అక్కడైతే మనం హరహర అంటే బొడబొడ అంటూ బబుల్స్ వస్తాయంటండి. ఇప్పుడు రావట్లేదంట, ఏదో జరగడం వల్ల అని అంటున్నారు. ఇంకా ఈ శివరాత్రికి ఒక 2 రోజుల ముందో మరి ఎప్పుడు ఇంకా అవన్నీ క్లీన్ చేయడానికి తవ్వుతున్నారంట గుడి చుట్టుపక్కల అంతా అని. ఇంకా అప్పుడు ఇంకో కొత్త శివలింగం కూడా దొరికిందంటండి. ఇంకా అది భక్తులు బయటే అందరూ చూసేయడానికి విధంగానే ఇంకా తెరలవి, ఇనుప కడ్డీలవి కట్టి ఉంచారు. అచ్చం బాబోయ్! 2000 సంవత్సరాల క్రితమైంది అని చెప్పారంట పురావస్తు శాఖ వాళ్ళు. ఇంకా భోజనాలు అవి కూడా ఊరు వాళ్ళందరూ ఏ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళు పెడతారండి. అసలు ఎంతమంది అనుకుంటారు? కొన్ని లక్షల మంది పైనే ఉంటారండి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు. భోజనం చేసేవాళ్ళు భోజనం చేసేస్తారు. చాలా బాగుంటుందండి భోగేశ్వరం తీర్థం అయితే. మొత్తం పొలాలే, మొత్తం పొలాల్లో తిరణాలు జరుగుతాయి. ఇంకా చాలా చాలా బాగా చేస్తారు. మనకంటే ఎక్కువ విలేజెస్లోనే శివరాత్రి అయితే బాగా చేస్తారు. ఇంకా ఎక్కడెక్కడి నుండో కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఈ శివయ్యనైతేని. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.